కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్లో వరంగల్ కు చేరుకున్నాడు. ఒక సామాన్య ప్రయాణికుడిలా ప్రయాణించిన ఆయన ప్రయాణికులతో సెల్ఫీలు తీసుకుని సరదాగా మాట్లాడుతూ ప్రయాణాన్ని కొనసాగించారు. ఈ మేరకు ఆయన మొదటగా నగర పరిధిలోని రైల్వే స్టేషన్ కు పరిశీలించారు. అదేవిధంగా అక్కడ స్టేషన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ది పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్ని పనులు త్వరలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆ తర్వాత స్టేషన్ క్యాంటీన్లో సిబ్బందితో కలిసి నిర్వహించిన చాయ్ పే చర్చ కార్యక్రమంలో పాల్గొని రైల్వే సిబ్బంది సమస్యలు, సౌకర్యాల గురించి చర్చించారు. వందే భారత్ రైళ్లు తెలంగాణలో ప్రయాణికులకు అందుబాటులోకి రావడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతున్నాయని కిషన్ రెడ్డి అన్నారు. మరిన్ని రైల్వే ప్రాజెక్టులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. హైదరాబాద్ సిటీ శివారులో చర్లపల్లి దగ్గర ఎయిర్పోర్టును తలదన్నేలా రైల్వే టెర్మినల్ను నిర్మించామని కేంద్ర మంత్రి చెప్పారు. అక్కడి నుండి లోకల్ బీజేపీ నాయకులతో కలిసి కిషన్ రెడ్డి భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం చేసుకోవడం జరిగింది. ఈరోజు నేను పూర్తిగా వరంగల్ రైల్వే స్టేషన్ ప్రారంభించినప్పుడు ఆ రోజు నేను రాలేకపోయాను. కాబట్టి ఆ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ ఏ రకంగా జరిగిందనేటువంటిది ఒకసారి పరిశీలించాను. అదేవిధంగా వరంగల్లో మెగా టెక్స్టైల్ పార్క్, వరంగల్లో ఏర్పాటు చేయబోతున్నటువంటి ఎయిర్పోర్టు, అదేవిధంగా రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ RMU, 1000 స్తంభాల గుడి రెనోవేషన్ సంబంధించి, జాతీయ రహదారులకు సంబంధించి ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల పట్ల, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క వరంగల్ హన్మకొండ పట్టణంలో మంజూరు చేసినటువంటి స్మార్ట్ సిటీ